అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు అభ్యర్థులు కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాసే ముందు తమ యొక్క పోస్టుల ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోస్టుల ప్రిఫరెన్స్ మరియు మీ యొక్క జోన్ ప్రిఫరెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చూసుకునేందుకు ఈ యొక్క ఆప్షన్ అనేది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఎనేబుల్ చేశారు. ఎంతవరకు టైం ఇచ్చారంటే జూన్ 5వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు మనకి టైం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో, అది ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యి మెయిన్స్కి ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో తన యొక్క పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఒక్కసారి మనం ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మార్చడం అనేది కుదరదు. ఎడిట్ ఆప్షన్ ఉండదు. మళ్ళీ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి తప్పులు చేయొద్దు. జాగ్రత్తగా 1-2 సార్లు చూసి చేయండి. ఈ వీడియోలో పర్టికులర్గా నేను ఈ పోస్టుల ప్రిఫరెన్స్ ఆన్లైన్లో ఏ విధంగా ఇవ్వాలి, ఏ మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది, మీ యొక్క అభిరుచి, మీ యొక్క లక్ష్యం, దానికి ఆధారంగా మీరు ఎటువంటి పోస్ట్ అయితే బాగుంటుంది, ఏ పోస్ట్కి పీస్ఫుల్గా ఉంటుంది, ఏ పోస్ట్కి ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మీరు ఇంటికి దగ్గరలో ఉండాలనుకుంటున్నారా, దూరమైనా పర్వాలేదా, ఇలాంటి చాలా పారామీటర్స్ అనేవి పోస్టుల ప్రిఫరెన్స్లో ప్రభావితం చూపుతాయి. వాటన్నింటి గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనకి పోస్టుల ప్రిఫరెన్స్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి psc.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఏపీపీఎస్సీలో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ పోస్ట్ జోనల్ అండ్ ఆర్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్, పోస్టుల ప్రిఫరెన్స్, జోనల్ ప్రిఫరెన్స్, డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మనకి ఇక్కడ ఆప్ట్ చేసుకోవాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే యూజర్ లాగిన్ అనేది ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి. ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్తో ఓపెన్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూసుకోండి. వన్స్ ఎ క్యాండిడేట్ హ్యాస్ సబ్మిటెడ్ దేర్ ప్రిఫరెన్సెస్ దెర్ ఈజ్ నో ఎడిట్ ఆప్షన్. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఆఫ్టర్ సబ్మిషన్ ఎనీ చేంజెస్ మేడ్ బై ద క్యాండిడేట్ షెల్ నాట్ బి కన్సిడర్. ఒక్కసారి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హవెవర్ అయినప్పటికీ యాజ్ పర్ పారా నెంబర్ 15.8 ఆఫ్ నోటిఫికేషన్ ద సబ్మిషన్ ఆఫ్ ఆప్షన్ ఫర్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ జోనల్ ప్రిఫరెన్సెస్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ అండ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనల్ ఫర్ సెలెక్షన్. ఒకవేళ మీరు పోస్టుల ప్రిఫరెన్స్ ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ప్రస్తుతానికైతే మార్చుకోవడానికి ఉండదు. కానీ మీరు మెయిన్స్ రాసిన తర్వాత 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లో మీరు ఏదైతే జోనల్ ప్రిఫరెన్స్, ఏదైతే పోస్టుల ప్రిఫరెన్స్, ఏదైతే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అదే ఫైనల్గా తీసుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ పోస్టుల ప్రిఫరెన్స్లో ఏదైనా మిస్టేక్స్ చేసుండి, లేదా ఒక పోస్ట్ ఇచ్చి తెలియకుండా సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేసి సబ్మిట్ అయిపోయిన తర్వాత మార్చుకోవడానికి అవ్వలేదు అని భయపడొద్దు. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మీరు దాని గురించి ఇంకా ఆలోచించొద్దు. అది టెన్షన్ తీసుకొని మీరు ఇంకా చదవడం మానేయద్దు. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ మనం ఏదైతే ఆప్షన్ ఇస్తామో అదే ఫైనల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అంత టెన్షన్ ఎందుకు, మనకు అంత అవసరం ఏముంది? జాగ్రత్తగా ఇంత కష్టపడి చదువుతున్నాం కదా, 1 గంట హ్యాపీగా కూర్చొని మన పోస్టుల ప్రిఫరెన్స్ మనం చూసుకోకపోతే ఇంకెందుకు?
కాబట్టి జాగ్రత్తగా చేయండి. వీలైతే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్గా పెట్టేయొద్దండి. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇందులో ఏ ఏ ఆప్షన్స్ అడుగుతున్నాడో చూడండి, ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో చూడండి. అన్ని రకాల పోస్టులకి నీ అభిరుచి, నీ లక్ష్యానికి తగ్గట్టు ఒక ఆర్డర్ని మీరే ముందు ఒక పేపర్ మీద రెడీ చేసుకోండి. అప్పుడు అప్లై చేసుకోండి. అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీరు చేస్తే ఒక్కోసారి అర్థం కాదు. అర్థం కానప్పుడు తప్పులు చేసేటటువంటి అవకాశం ఉండదు. అందుకే ముందుగా ఒకసారి ప్రీ చెక్ సబ్మిట్ చేసుకోకుండా, సేవ్ అండ్ సబ్మిట్ కొట్టకుండా ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అప్లై చేసుకోండి. నో ప్రాబ్లం. టైం ఉంది కదా, 18వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడండి. మీరు గతంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి అప్లై చేసినప్పుడు కొంతమంది క్వాలిఫికేషన్ విషయంలో కొన్ని మిస్టేక్స్ చేశారు. ఒకవేళ అలాంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ క్వాలిఫికేషన్ ఏమైనా తప్పు పెట్టుంటే ఇక్కడ మళ్ళీ ఆప్షన్ ఇచ్చాడండి, మీరు మళ్ళీ మార్చుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని అనుకోండి. మీరు ఏదో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పెట్టేశారు, మళ్ళీ మీరు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం, ఇందులో మొత్తం అన్నీ టోటల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు మార్చుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ విత్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి. సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. ఇంతకుముందు గతంలో ఏదో పెట్టేశారు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని సరిదిద్దుకోండి. కాబట్టి అది చూసుకోండి. నాది బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ నేను పెట్టుకున్నాను. గతంలో కూడా అదే పెట్టాను, ఇప్పుడు కూడా అందుకే అదే చూపించింది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ పెడితే మీకు మిస్టేక్ చూపిస్తుంది క్లియర్గా, కాబట్టి దాన్ని మార్చుకోండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ అడిగాడండి. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఇదే మన అందరికీ కావాల్సింది. పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా చేస్తారన్నది క్లియర్గా చూసుకోండి. మనకి ఇక్కడ పోస్టుల ప్రిఫరెన్స్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ 59 రకాల పోస్టులు ఉన్నాయండి. ఈ 59 రకాల పోస్టులకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అయితే నేను 59 రకాల పోస్టులకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, లేదంటే కొన్ని పోస్టులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని అంటే అది మీ ఇష్టం. కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అవసరం లేకపోవచ్చు, కాబట్టి మీరు అది పెట్టకపోయినా పర్వాలేదు. లేదా కొంతమంది ఉంటారు ఆల్రెడీ గ్రూప్ 2 చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకపోయినా పర్వాలేదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టినా సరిపోతుంది. లేదు నాకు ఒకటే పోస్ట్ కావాలి, మిగతా ఏ పోస్టులు అవసరం లేదు, లేదు నాకు ఒక్క డెప్యూటీ తహసీల్దార్ మాత్రమే అవ్వాలని ఉందంటే ఒక్క డెప్యూటీ తహసీల్దార్ పెట్టేసి వదిలేసినా ఏం ప్రాబ్లం లేదు. మీకు అది వస్తే మీకు ఇస్తారు, లేదనుకుంటే మీకు మిగతా పోస్టులు మీకు ఇవ్వరు. ఒకవేళ మీకు మిగతా పోస్టులు కావాలంటే అన్ని పోస్టులు పెట్టుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు 1 to 15 ఎన్ని పోస్టులు ఉన్నాయి, 59 రకాల పోస్టులు ఉన్నాయి. 1 to 59 ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు, ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. ఈ 1 to 59 ప్రిఫరెన్సెస్లో మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్, మీ మెరిట్కి మీకు వచ్చినటువంటి మార్కులకి అది స్టేట్ పోస్ట్ అయితే స్టేట్ పోస్ట్, జోనల్ పోస్ట్ అయితే జోనల్ పోస్ట్, డిస్ట్రిక్ట్ పోస్ట్ అయితే డిస్ట్రిక్ట్ పోస్ట్, ఏ పోస్ట్ అయినా సరే మీరు ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా చేసుకొని మీకు వచ్చేటటువంటి మార్కులకి ఆ పోస్ట్ అనేది ఉంటే ఆ పోస్ట్ మీకు ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పోస్ట్కి డెప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, డెప్యూటీ తహసీల్దార్ మీకు మెరిట్లో సరిపోలేదు, తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ చూస్తాడు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ పెట్టారు, మున్సిపల్ కమిషనర్ మీకుంటే ఇస్తారు, లేదనుకుంటే మళ్ళీ మీ థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్ రిజిస్టార్ పెట్టారనుకోండి, సబ్ రిజిస్టార్ ఉంటే సబ్ రిజిస్టార్ మీకు ఇస్తారనమాట. ఈ విధంగా మీరు ఎన్ని పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చినా సరే మీకు వచ్చేటటువంటి పోస్ట్ అనేది మీకు వచ్చేటటువంటి మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చేటటువంటి మెరిట్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కులకి మీరు ఇచ్చేటటువంటి ప్రిఫరెన్స్లో ఏ పోస్ట్ సరిపోతే ఆ పోస్ట్ అనేది మీకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆధారంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి, జోనల్ పోస్టులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ పోస్టులు ఉంటాయి. స్టేట్ వైడ్ అంటే మొత్తం అందరూ కూడా స్టేట్ మొత్తం, అంటే దానికి సెపరేట్ రిజర్వేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఒక పోస్ట్ ఓపెన్లో ఉందనుకోండి, ఆ ఓపెన్లో ఉన్న పోస్ట్కి ఈ 92,500 మంది కూడా ఎలిజిబుల్ అవుతారు.
లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ జోన్ 1లో బీసీడీకి మాత్రమే ఉందనుకోండి, అప్పుడు ఆ జోన్ 1 కేటగిరీలో బీసీడీలో లోకల్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో బీసీడీ లోకల్లో ఉందనుకోండి, అప్పుడు ఆ పోస్ట్కి జోన్ 1 అభ్యర్థులు మాత్రమే, అందులో కూడా బీసీడీ జోన్ 1 అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కారు. అదే జోన్ 1 బీసీడీ నాన్ లోకల్లో ఉందనుకోండి, అప్పుడు జోన్ 1 బీసీడీ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఇతర జోన్స్లో ఉండేటటువంటి బీసీడీ నాన్ లోకల్స్ కూడా ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. డిస్ట్రిక్ట్ పోస్ట్ ఉందనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ పోస్ట్ అనేది మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్. మీరు ఫస్ట్ శ్రీకాకుళం ఇస్తే మీకు ఇచ్చినటువంటి మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఎప్పుడైనా సరే జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీ జోన్ ఏదైతే ఉందో దాన్నే ప్రిఫరెన్స్గా ఇవ్వాలి. లేదా డిస్ట్రిక్ట్ పోస్ట్ అనుకుంటే ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వాలి. కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది జోన్ 1 అయ్యుండి జోన్ 4లో డిప్యూటీ తహసీల్దార్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ జోన్ 4 ఆప్షన్ ఇస్తానంటే దట్ ఈజ్ రాంగ్ అండి. ఎక్కువ పోస్టులు ఏ జోన్లో ఉన్నాయన్నది క్రైటీరియా కాదండి. మీరు ఏ జోన్కి చెందుతారన్నది క్రైటీరియా. మీరు చెందినటువంటి జోన్లో మీరు లోకల్ పోస్టులకి నాన్ లోకల్ పోస్టులకి రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇతర జోన్స్లో కేవలం నాన్ లోకల్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఒకవేళ జోన్ 1 అయ్యుండి ఫస్ట్ ప్రిఫరెన్స్ జోన్ 4కి ఇచ్చారనుకోండి, అప్పుడు జోన్ 4లో ఉండేటటువంటి నాన్ లోకల్ పోస్టులకు మాత్రమే మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అలా చెప్తే అది తప్పండి. జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీ ఓన్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్నే ఫస్ట్ ప్రాతిపదికగా తీసుకోండి. తర్వాత మీ మిగతా జోన్స్ని మీకు ఏదైతే దగ్గరగా అనిపిస్తుందో, మీకు వర్కింగ్ ఎక్కడైతే బెటర్గా ఉంటుందో, కొంతమంది స్పౌజ్ ఉంటారు, భార్య ఒక దగ్గర ఒక జోన్లో ఉండొచ్చు, భర్త ఒక జోన్లో ఉండొచ్చు. కాబట్టి అలాంటప్పుడు భార్య ఉండేటటువంటి జోన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. లేదా పలానా పర్టికులర్ ఏరియాలో ఒక విజయవాడ లేదంటే అమరావతి ఏరియాలో నాకు పనిచేయడం ఇంట్రెస్ట్ అని అనుకుంటే, అప్పుడు మనం సెక్రటేరియట్లో ఉండేటటువంటి మెయిన్ పోస్టులు ఉన్నాయి కదా, స్టేట్ వైడ్ పోస్టులు, అవే మనం ముందు ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఒక పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది దట్ ఈజ్ నీ యొక్క అభిరుచి అండి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క లక్ష్యానికి ఆధారంగా చేసుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంతే తప్ప. కానీ పక్కవాడు ఇలా పెట్టాడు నేను ఇలా పెడతానని కాదండి. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేటప్పుడు 59 రకాల పోస్టులు ఒక దగ్గర రాసుకొని ఒక వైట్ పేపర్ మీద మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. 1 2 3 to 59 నెంబర్స్ ఇచ్చుకోండి. అది తెలిసిన వాళ్ళకి ఒకసారి చూపించండి. ఒక కన్సల్టెంట్ తీసుకోండి, అంటే ఒక సలహాను తీసుకోండి, ఇలా చేశాను కరెక్టా కాదని. అప్పుడు మీరు ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క ఆప్షన్స్ని జాగ్రత్తగా క్లియర్గా చేయండి. ఎలా చేస్తారనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 59 రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 59 రకాల పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ నెంబర్ అంటే ఇక్కడ 1 ఉంది. 1 మున్సిపల్ కమిషనర్ అంటే అది కోడ్ కాదండి, అది ప్రిఫరెన్స్ కాదు. 1 అంటే ఫస్ట్ మున్సిపల్ కమిషనరే పెట్టాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి సబ్ రిజిస్టరే ఉంది, అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఉన్నటువంటి పోస్టుల్ని వీడు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్స్ అని వరుసగా 59 నెంబర్లు ఇచ్చుకున్నాడు. అది ప్రిఫరెన్స్ కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిప్యూటీ తహసీల్దార్ ఫస్ట్ ఇవ్వాలనుకోండి, డిప్యూటీ తహసీల్దార్ నెంబర్ 3 ఉంది. 3 అంటే థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కాదు, ఇక్కడ ఉంటుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అని. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు డిప్యూటీ తహసీల్దార్ 1 ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి 1 అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు కింద యాడ్ ఆప్షన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే ఒక్కసారి ఇది చేసేసి మళ్ళీ రెండో దానికి వెళ్ళిపోయి అక్కడ యాడ్ అని ఆప్షన్ లేకుండా సరిగ్గా తెలియక రెండో ఆప్షను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏదో పెట్టుకున్నారు, ఇక్కడ 2 అని పెడుతున్నారు. ఇక్కడ ఏముండదండి. ఇక్కడ యాడ్ అని లేకపోతే ఇక్కడ కిందకి మీరు యాడ్ చేసినట్టు కాదు. కాబట్టి ఇక్కడ యాడ్ అనేది తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చాను అనుకోండి. డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాను, 1 ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇక్కడ యాడ్ అని ఆప్షన్ కొట్టాలి. యాడ్ అని ఆప్షన్ కొడితే ఇక్కడ మీరు ఇచ్చినట్టుకుంటే ఆ డీటెయిల్స్ వస్తాయి. ఫస్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చారు, ప్రిఫరెన్స్ ఇక్కడ ఇస్తారు చూడండి, ప్రిఫరెన్స్ నెంబర్ 1 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 1 అని వస్తుంది. ఈ డిప్యూటీ తహసీల్దార్ ఏ టైప్ ఆఫ్ పోస్ట్, జోనల్ పోస్ట్ కాబట్టి తప్పనిసరిగా మీరు జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఇమ్మీడియట్గా కింద జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు చూడండి. మొత్తం ఎన్ని జోన్లు ఉంటాయి? 4 జోన్లు ఉంటాయి. మీరు ఏ జోన్కి చెందారో ముందుకు తెలుసుకోండి. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఏ జోన్లో ఉందో క్లియర్గా చూసుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ 1కి చెందినవారు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ గివ్స్ టు యువర్ ఓన్ జోన్. నీ పర్సనల్ జోన్ ఏదైతే ఉందో, నీ యొక్క జోన్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పోస్టుల సంఖ్యతో సంబంధం లేదండి. చాలామంది చెప్పేది ఏంటంటే అక్కడ 4th జోన్లో లేదా 3rd జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి డిప్యూటీ తహసీల్దార్ నేను అది ఇస్తానంటే అక్కడ మీరు నాన్ లోకల్ అయిపోతారు తప్ప కానీ లోకల్ అవ్వరు. కాబట్టి ఎప్పుడైనా సరే నీ జోన్ 1 అయితే 1 ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వండి. మీరు జోన్ 2 అయితే జోన్ 2 ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వండి. మీరు జోన్ 3 అయితే జోన్ 3 ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వండి. జోన్ 4 అయితే జోన్ 4 ఇవ్వండి. తర్వాత మిగతా 3 జోన్లు అనేవి దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. అప్పుడు ఎక్కువ పోస్టులు జోన్ 4లో ఉన్నాయి కాబట్టి జోన్ 4లో నువ్వు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఇవ్వాలి. లేదనుకుంటే కొంతమంది జోన్ 1కి జోన్ 4 చాలా దూరం కాబట్టి జోన్ 2 సెకండ్ ఇచ్చుకుంటారు, లేదా జోన్ 3 సెకండ్ థర్డ్ ఇచ్చుకుంటారు, జోన్ 4 4th ఇచ్చుకుంటారు. లేదా కొంతమంది స్పౌజ్ ఆప్షన్ ఉండే వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే అక్కడ భార్య 4th జోన్లో ఉందంటే నేను 4th జోన్కి ఆప్షన్ ఇచ్చుకుంటే నాకు అక్కడ అవకాశం ఉండొచ్చేమో అని సెకండ్ ఆప్షన్ 4th జోన్కి ఇచ్చుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. కానీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం మీ జోన్కే ఇవ్వాలి. జోనల్ పోస్ట్ ఏదైనా సరే జోన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్పనిసరిగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జోన్ 1 కాబట్టి జోన్ 1 ఇచ్చాను. తర్వాత సెకండ్ ఆప్షన్ జోన్ 2, థర్డ్ ఆప్షన్ జోన్ 3, 4th ఆప్షన్ జోన్ 4. అయిపోయిందండి. ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసాం. ఇది మనకి జోనల్ పోస్ట్ అండి. జోనల్ పోస్ట్కి ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తారు. మరొక జోనల్ పోస్ట్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ రిజిస్టర్ ఉంది. నేను సెకండ్ ఆప్షన్ సబ్ రిజిస్టర్కి ఇచ్చుకున్నామండి. సబ్ రిజిస్టర్కి ఇచ్చుకునేటప్పుడు మళ్ళీ యాడ్ ఆప్షన్ కొట్టాలి. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్ 2 ఇచ్చాం కదా కాబట్టి నెంబర్ 2 పడింది. సబ్ రిజిస్టర్ ఇక్కడ ఏంది జోనల్ పోస్ట్. జోనల్ పోస్ట్ కాబట్టి మళ్ళీ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. ఈ విధంగా జోనల్ పోస్ట్ అయితే తప్పనిసరిగా జోన్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ప్రిఫర్ చేసుకునేటప్పుడు మీరు ఏ జోన్కి అయితే చెందుతారో ఆ జోన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మిగతా ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకి ఏ రకమైనటువంటి పోస్టులు, జోనల్ పోస్టులకి మీకు ఎగ్జాంపుల్ చూపించాను. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ తీసుకుందామండి. మున్సిపల్ కమిషనర్కి మనం థర్డ్ ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే చూడండి మున్సిపల్ కమిషనర్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మల్టీ జోనల్ అని ఉంది. మల్టీ జోనల్ అని ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మల్టీ జోన్ ప్రిఫరెన్స్ పోస్ట్ 1. ఇది యాక్చువల్గా ఏంటంటే మున్సిపల్ కమిషనర్ అనేది మల్టీ జోన్ 1 అని ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేస్తే, ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేస్తే మల్టీ జోన్ 1 అంటే అన్ని డిస్ట్రిక్ట్ కలిపి. అంటే దీని అర్థం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ పోస్ట్ అనేది స్టేట్ పోస్ట్. అర్థమైందా మీకు? స్టేట్ పోస్ట్. అక్కడ మల్టీ జోన్ 1 గ్రూప్ 1 నోటిఫికేషన్లో అయితే మల్టీ జోన్ 1ని జోన్ 1 జోన్ 2 కలిపి మల్టీ జోన్ 1 అని ఇచ్చాడు, జోన్ 3 జోన్ 4 కలిపి మల్టీ జోన్ 2 అని ఇచ్చాడు. కానీ ఇక్కడ గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చేసరికి మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి అక్కడ అనంతపురం వరకు మొత్తం 13 జిల్లాలు కలిపి మల్టీ జోన్ 1 అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇది స్టేట్ పోస్ట్ అని అర్థం. స్టేట్ పోస్ట్ అంటే అందరూ కూడా, మొత్తం అందరూ కూడా ఏంటంటే దీనికి పోటీ పడవచ్చు అని అర్థం. దీనికి జోనల్ ప్రిఫరెన్స్ ఏమి అవసరం లేదు. అంటే మల్టీ జోన్ 1 ఆల్రెడీ మనకి ఫిక్స్ అయిపోయి ఉంది. మల్టీ జోన్ 1 అంటే అన్ని డిస్ట్రిక్ట్ కలిపి అని అర్థం. ఈ విధంగా మనకి మల్టీ జోన్ పోస్టులను ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్ పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ స్టేట్ పోస్ట్ ఒకటి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జీఏడి, సెక్రటేరియట్లో జీఏడి పోస్ట్కి నేను ఆప్షన్ ఇస్తున్నాను. 4th ఆప్షన్ ఇచ్చానండి. యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 4th ఆప్షన్ వచ్చింది. ఇది స్టేట్ వైడ్ పోస్ట్ అండి. స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి అందరూ ఎలిజిబులే, ఎవ్రీబడి. స్టేట్లో ఓపెన్లో పోస్ట్ ఉంటే ఓపెన్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. అదే పర్టికులర్ రిజర్వేషన్ ఉంటే పర్టికులర్ రిజర్వేషన్లో ఉన్న అన్ని జిల్లాలోని అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇలాంటి స్టేట్ వైడ్ పోస్టులకి మనకు సెపరేట్గా జోనల్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ జోనల్ ప్రిఫరెన్స్ ఏం అడగలేదు, చూసారా? ఏం అడగడు. స్టేట్ వైడ్ పోస్టులకి జోనల్ ప్రిఫరెన్స్ ఏమి ఉండదు. తర్వాత కొన్ని పోస్టులు డిస్ట్రిక్ట్ వైడ్ పోస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ పోస్ట్ చూద్దాం. చూడండి, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీస్ ఉంది. ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి. డిస్ట్రిక్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 5th ఇచ్చామండి. యాడ్ చేశాం. యాడ్ చేస్తే ప్లీజ్ సెలెక్ట్ కోర్స్ ఎగ్జామినేషన్ అడిగాడు. ప్లీజ్ సెలెక్ట్ కోర్స్ ఎగ్జామినేషన్ అంటే ఇది ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్ కదా. ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్కి నీకు డెఫినెట్లీ ఏముండాలి?
అయితే నువ్వు బీఎస్సీ కంప్యూటర్స్ అయి ఉండాలి, లేదా బీకామ్ కంప్యూటర్స్ అయి ఉండాలి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయి ఉండాలి. లేదనుకుంటే నీ దగ్గర ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ ఉందా లేదా అని అడుగుతున్నాడు. నేను పైన బీఎస్సీ మ్యాథమెటిక్స్ అని పెట్టాను కాబట్టి నా దగ్గర కంప్యూటర్స్ లేదు కాబట్టి నా దగ్గర తప్పనిసరిగా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ దగ్గర టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. టెక్నికల్ సర్టిఫికేట్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉందనుకోండి. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ అవుతుందండి. ఏం యాడ్ అవుతుంది? 5th ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి. డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ పోస్టుల్లో ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ చేసుకునేటప్పుడు మీరు జోనల్ ప్రిఫరెన్స్లో మీ జోన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎలా ఇస్తారో డిస్ట్రిక్ట్ కూడా మీ డిస్ట్రిక్ట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం అనుకోండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 1 ఇవ్వాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మళ్ళీ యాడ్ అయింది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ విజయనగరం ఇచ్చాను అనుకోండి. విజయనగరం ఇస్తే ప్రిఫరెన్స్ 2 యాడ్ చేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం ఇచ్చాను, 3rd యాడ్. 4th ఈస్ట్ గోదావరి ఇచ్చాను, యాడ్. ఈ విధంగా మొత్తం 13 జిల్లాలను కూడా మీరు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ పోస్టులు కొన్ని పోస్టులు నాన్ లోకల్లో ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఒక 10 పోస్టులు ఉన్నాయి, ఒక 2 పోస్టులు నాన్ లోకల్లో ఉన్నాయి. నువ్వు శ్రీకాకుళం చెందిన వ్యక్తివై ఉంటావు. ఒక నాన్ లోకల్ పోస్ట్ ఎక్కడో అనంతపురంలో ఉంది. ఆ అనంతపురంలో ఉన్న పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి. మీరు ఈ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఇవ్వడం కాదండి, అన్ని డిస్ట్రిక్ట్స్ ఇచ్చుకోవాలి. ఇలా అన్ని డిస్ట్రిక్ట్ కూడా మీకు మీ అవసరాన్ని బట్టి, మీకున్నటువంటి డిస్టెన్స్ని బట్టి మీరు ఈ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 59 రకాల పోస్టులని కూడా అలా వరుసగా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుతూ ఉండాలి. ఇలా ఇస్తూ ఉండేటప్పుడు ఏంటంటే మీకు అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో ఇక్కడ చూడండి, మీకు పోస్ట్ వచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఆప్షన్ మీ యొక్క మార్కులు చూస్తారు. మీకు గ్రూప్ 2 మెయిన్స్లో ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ మార్క్స్కి తగ్గట్టు, మీ మెరిట్కి తగ్గట్టు ఫస్ట్ మీరు ఏం ప్రిఫరెన్స్ పెట్టారు? డిప్యూటీ తహసీల్దార్ పెట్టారు. డిప్యూటీ తహసీల్దార్ పెట్టారు కాబట్టి మీ మార్కులకి డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఉందనుకోండి, మీకు ఈ పోస్ట్ ఇచ్చేస్తారండి. లేదు మీ యొక్క మార్కులకి మెరిట్ సరిపోలేదనుకోండి, అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ చూస్తారు. సెకండ్ ఆప్షన్ ఏం చూస్తారు? సబ్ రిజిస్టర్ చూస్తాడు. ఫస్ట్ ఆప్షన్ డిప్యూటీ తహసీల్దార్ చూస్తారు. డిప్యూటీ తహసీల్దార్ కూడా ఎలా చూస్తారంటే మీ జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, మీరు ఫస్ట్ జోన్ 1లో ఇచ్చారు, జోన్ 1 ఉందా లేదా చూస్తాడు. జోన్ 1లో మీకు వచ్చింది అనుకోండి, మీకు ఇచ్చేస్తాడు. ఒకవేళ జోన్ 1లో మీకు రాలేదు, జోన్ 2 నాన్ లోకల్ చూస్తాడు. అక్కడ కూడా రాలేదనుకోండి, తర్వాత మీరు జోన్ 3 పెట్టారు కదా, జోన్ 3 నాన్ లోకల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ ఇస్తాడు. లేదా తర్వాత మీరు జోన్ 4 పెట్టారు కదా, జోన్ 4 నాన్ లోకల్లో ఇస్తాడండి. ఇక్కడితో అయిపోతుంది. మీకు జోన్ 1 రాలేదు, 2 రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు, ఎక్కడ కూడా మీకు పోస్ట్ రాలేదు, మీ మార్కులు సరిపోలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ చూస్తారు. సెకండ్ ఆప్షన్ మీరు సబ్ రిజిస్టర్ పెట్టారు. ఆ సబ్ రిజిస్టర్కి అక్కడ ఉండేటటువంటి మెరిట్లో మీకు వచ్చినటువంటి మార్కులకి సరిపోయింది అనుకోండి, సబ్ రిజిస్టర్ జోనల్ పోస్ట్ కాబట్టి 1, 2, 3, 4 మీరు ఇచ్చినటువంటి జోన్ ప్రిఫరెన్స్ ఆధారంగా చూస్తాడు ఎక్కడ మీకు పోస్ట్ ఉందని. ఒకవేళ అక్కడ లేదనుకోండి, థర్డ్ ఆప్షన్ చూస్తాడు. మున్సిపల్ కమిషనర్ పెట్టారు, మున్సిపల్ కమిషనర్కి మీకు సరిపోయింది అనుకోండి, అప్పుడు ఈ పోస్ట్ మీకు ఇస్తారన్నమాట. లేదా మున్సిపల్ కమిషనర్ కూడా మీ మార్కులు రాలేదు, మీకు సరిపోలేదు అనుకోండి, తర్వాత ఏం పెట్టారు? ఏఎస్ఓ జిఏడి పెట్టారు. ఏఎస్ఓ జిఏడి మీకు వచ్చింది అనుకోండి, ఏఎస్ఓ జిఏడి మీకు ఇస్తారన్నమాట. ఈ విధంగా మీరు పెట్టినటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా మీకు పోస్ట్ వస్తుంది తప్ప కానీ ఆ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఆ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అక్కడ మేము ప్రిఫరెన్స్ పెడితే నాకు ముందు పోస్ట్ వస్తుందో, దట్ ఈజ్ 100% రాంగ్ అండి. మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా మీ లోకల్ జోన్ అండ్ మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉండాలి. తర్వాత మాత్రమే మిగతా ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అన్ని పోస్టులకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే 59 రకాల పోస్టులు ఉన్నాయి. 59 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ 59 రకాల పోస్టులని మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసుకోండి. అయితే ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను, నో ప్రాబ్లం. అయితే మీరు
చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేసి అనవసరంగా ఇక్కడ కింద సేవ్ అండ్ సబ్మిట్ ఉంది. ఇక్కడ చూడండి, కింద సేవ్ అండ్ సబ్మిట్ ఉంది. సేవ్ కొట్టినా పర్వాలేదు, కానీ సేవ్ అండ్ సబ్మిట్ కొడితే దాని అర్థం ఏంటంటే మీ ప్రిఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చేసారని అర్థం. ఆ తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి లేదు, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం వరకు మనం ఆగాల్సిందే. కాబట్టి అది చూసుకోండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్, ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోవాలి. మీరు ఏ సెంటర్ చూసుకోండి. ఫస్ట్ ఏం పెట్టారు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. నేను ఫస్ట్ శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత విశాఖపట్నం 3 ఆప్షన్స్ ఇచ్చాను. 3 ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద ఓకే చేసి మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత 59 రకాల ఫస్ట్ మనకి క్వాలిఫికేషన్ అంతా క్లియర్గా చూసుకోండి. తర్వాత 59 రకాల పోస్టుల ప్రిఫరెన్స్ ఇచ్చామా లేదా, దానికి జోనల్ అయితే జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదా, డిస్ట్రిక్ట్ పోస్ట్ అయితే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదా, మల్టీ జోన్ అండ్ స్టేట్ పోస్ట్ అయితే మీరు జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా క్లియర్గా చూసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోండి. 3 ఆప్షన్స్ ఇచ్చాడు, ఆ 3 ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి, డిక్లరేషన్ పెట్టండి, అప్పుడు సేవ్ కొట్టండి. సేవ్ కొడితే మనకేమవుతుందంటే అప్లికేషన్ పార్షియల్గా సేవ్ అవుతుంది. కానీ సేవ్ అండ్ సబ్మిట్ కొట్టామనుకోండి, మళ్ళీ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వరకు మార్చడానికి వీలు లేదండి. కాబట్టి తొందరపడి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. సేవ్ అండ్ సబ్మిట్ కొట్టుకునే ముందు మొత్తం వరుసగా మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రిఫరెన్సెస్ అనేది మీరు అనుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా 1కి 2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకొని అప్పుడు క్లియర్గా పెట్టండి. అయితే పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలన్నది దట్ ఈజ్ యువర్, అంటే మీకు ప్రజలతో ఎప్పుడు మనకి ఛాలెంజింగ్గా ఉండే జాబ్ కావాలి, ప్రజలతో ఎప్పుడు సంబంధాలు కలిగి ఉండేటటువంటి ప్రజా సంబంధ ఉద్యోగాలు కావాలనుకుంటే అలాంటి ఉద్యోగాలు ముందు ప్రిఫర్ చేసుకోండి. కొంతమంది పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే అలాంటి ఉద్యోగాలు ప్రిఫర్ చేసుకోండి. మహిళలైతే కొంతమంది ఎక్కువగా మహిళలు పీస్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇంట్లో వర్క్ ప్రెజర్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ప్రెజర్ కూడా 2 ఉంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది ఎలా ఉంటారంటే పీస్ఫుల్ జాబ్స్ని ఎంచుకుంటారు. కొంతమందికి ఛాలెంజింగ్ పోస్టులు, యూనిఫామ్ పోస్టులు అంటే ఇంట్రెస్ట్, అలాంటప్పుడు యూనిఫామ్ పోస్టులు కొంచెం ముందు పెట్టుకోండి. ఏదేమైనా సరే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఎగ్జిక్యూటివ్ మెయిన్ ఇంపార్టెంట్, డెప్యూటీ తహసీల్దార్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అదేవిధంగా ఏఎల్ఓ కానీ, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కానీ, ఎక్సైజ్ ఎస్ఐ, ఇవన్నీ చాలా మంచి పోస్టులు అండి, వాటిని మాత్రం ముందే పెట్టండి. అట్ ద సేమ్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జిఏడి, ఫైనాన్స్, ఇవి చాలా మంచి పోస్టులు. కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల కంటే కూడా సెక్రటేరియట్లో ఉండేటటువంటి పోస్టులు చాలా బాగుంటాయండి. ప్రమోషన్ పరంగా కానీ, పని పీస్ఫుల్ కానీ, ఆదివారం శనివారం సెలవులు కానీ, అదేవిధంగా సిటీలో వర్క్ కానీ, ఇదంతా చాలా పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. అప్లై చేయడం అయితే ఈ విధంగా అప్లై చేసుకోండి. సబ్మిట్ చేసే ముందు, సేవ్ అండ్ సబ్మిట్ కొట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించి కొట్టండి. దిస్ ఈజ్ మై సజెషన్, ఓకేనండి. జాగ్రత్తగా ఒక 2-3 రోజులు డీటెయిల్డ్గా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకొని మంచిగా పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి.